రిజర్వేషన్ల అమలు జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎల్లుండి హైకోర్టు కూడా విచారణ చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ను ఈ నెల 9న జారీ చేయనున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగబోతున్న విచారణపై మరింత ఉత్కంఠగా మారింది. ఇక ఈ జీవో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులను అటు పార్టీ నేతలను ఆదేశించారు. ఈ అంశంపై నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సుదీర్ఘంగా చర్చించి సీఎంకు వివరాలు తెలిపారు. ఇక సీనియర్ న్యాయ కోవిదులతో ముందుగానే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. తర్వాత ఢిల్లీలో న్యాయవాదులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సమావేశమయ్యారు. న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ సాధించేలా సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు గాను తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపిస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.